వామో ఏ మాటలు ఇవి ఎవ్వరు తగ్గట్లేదు. ఈటలు ఒకటంటే కాంగ్రెస్ నేతలు రెండు అంటున్నారు. ఈటల వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా తెలంగాణలో పొలిటికల్ యుద్ధం మొదలైంది. మిస్సైళ్ల లాంటి పదునైన మాటలు, బుల్లెట్ లాంటి ఘాటైన మాటలతో ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత ఘాటు పదాలను ప్రయోగిస్తున్నారు. బీప్ సౌండ్ వేసి మరీ బయట వేసేంతలాగా తిట్టుకున్నారు. తెలంగాణ రాజకీయం ఎందుకింత హాట్ గా నడుస్తోంది? రాజకీయాలన్నాక అధికార విపక్షాల మధ్య విమర్శలు సర్వసాధారణం. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రత్యర్థుల ఆరోపణలకు అధికార పార్టీ నేతల కౌంటర్లు ఇవన్నీ రాజకీయాల్లో భాగమే. కానీ ఆ విమర్శలకు ఓ స్థాయి ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయిని దాటి విమర్శలు చేసుకుంటున్నారు. సీఎంపై ఈటల చేసిన వ్యాఖ్యలతో అగ్గిరాజుకుంది. ఈ ప్రభుత్వానికి తలా లేదు, తోకా లేదు. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అంటూ రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రి అంటాడు తుగ్లక్ నీకేదో ఓట్లేస్తే ముఖ్యమంత్రి పై కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ చెప్పి హెచ్చరిస్తున్నా. జాగిరి కాదని చెప్పి చేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను తిడితే ఈటల తట్టుకోలేరని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇంకోసారి ఈటల నోరు జారితే గుంజిలు తీస్తామన్నారు. అనుకోకు అట్లా నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటల రాజేందర్. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ, కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ తో పాటు తమ పార్టీ నేతలపై ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షామీర్పేటలోని ఎంపీ ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు తన ఇంటిని ముట్టడించడాన్ని ఈటల తప్పుబట్టారు. ఇంటిని ముట్టడించడం ఏం పద్ధతిని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయుంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు. పాలకుడు అనేవాడు అభివృద్ధి చేయాలి, కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటని నిలదీశారు ఆయన. ఎవడు ఒరుతాడో, ఎవడి సంస్కారహీనుడో, ఎవడికి సభ్యత లేదో, ఎవడు అబద్ధాల కోరో, ఎవడు ప్రజలను వంచే వాళ్ళో నేనెందుకు చెప్పాలి? ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. నీకు పరిపాలించే సత్తా లేక, అనుభవం లేక, సోయి లేక, ఏది చేయన్నో ఏది చేయకూడదో అర్థం కాక ఇవాళ తెలంగాణ పేదది కాదు బిడ్డ, తెలంగాణను పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తాంది కాంగ్రెస్ పార్టీ. ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదు, అభివృద్ధిలో రాష్ట్రం కుంటిపడిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఘాటుగా విమర్శించారు. అయితే కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్స్ వస్తున్నాయి.